క్రమక్రమంగా పవన్ కళ్యాణ్ గారి స్వరం మారుతుందా? ఎందుకంటే మొన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత ఒక చర్చ అయితే మొదలైంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కంటే రాజకీయంలో సీనియర్ నాయకుడు. అలాగే మోడీ గురించి కూడా బాగా తెలిసిన వ్యక్తి. అలాగే ఒకప్పుడు మోడీని బాగా విమర్శించిన వ్యక్తి కూడా. హూ ఈజ్ మోడీ? వేర్ ఈజ్ మోడీ ఐడెంటిటీ అని చెప్పి నేషనల్ ఛానెల్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ప్రశ్నించిన వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి అంటే మోడీ గారంటే అభిమానం. అందుకే ఆయనతో బీజేపీతో అప్పటి నుంచి కలిసి ఎన్డీఏలో కలిసి కొనసాగుతూ వచ్చి మొన్న కూడా కూటమిగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తాజాగా మోడీ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మొన్న ఆయన మాట్లాడిన మాటల తర్వాత ఈయనకున్న ప్రేమ బాబు గారికి ఎందుకు లేదు, బాబు గారు ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేయలేదు అనేది ఒక చర్చ అయితే మొదలైంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నా అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. మోడీని ఎందుకు తిడుతున్నారు అనే దాని మీద కూడా కొన్ని మాటలు మాట్లాడి ఒకసారి అది విన్నాం. అంటే ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసి కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. ఇక్కడ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. ఓకే సార్, ఇది అదే అందరూ వినే ఉంటారు. దీని తర్వాత ఇమీడియట్ గా ట్రోల్ అయ్యింది. ఒకప్పుడు మోడీని కానీ బీజేపీని కానీ ఈయన ఎలా తిట్టారు, ఈయన వల్లే మోడీ వల్లే రాష్ట్రం విభజన జరిగింది, రాష్ట్రం విడిపోయింది అని ఆ మాటలు ట్రోల్ అవుతున్నాయి. ఇంకొకటి ఈయన అన్నారు కదా, ఈ తరం వారికి తెలియదు మోడీ గురించి అనేది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఈ తరం వ్యక్తి కాదు, ఇంతకు ముందు వీళ్ళతో కలిసి నడిచిన వ్యక్తి బీజేపీతో. ఆయన విడిపోయిన తర్వాత ఏ తరహా వ్యాఖ్యలు చేశారో నేషనల్ ఛానల్, అసలు మోడీకి ఒక ఐడెంటిటీ లేదు, అసలు మోడీ అంటే అప్పుడెప్పుడు కలగని బాధ ఇప్పుడు అంటే ఇప్పుడు కలిగడంలో తప్పేం లేదు, ఇప్పుడు కలగడం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏమన్నా డబుల్ గేమ్, మైండ్ గేమ్ అని కనిపిస్తోంది? ఏం లేదు, అతను ఎమోషనల్ ఫెలో. ఎప్పుడు ఏ ఇష్యూ ఉంటే అప్పటికప్పుడే స్పందించేస్తాడు. అప్పట్లో కోపం వచ్చింది అట్లా స్పందించాడు, అంతే. ఇప్పట్లో ప్రేమ వచ్చింది ఇట్లా స్పందించాడు, అంతే. ఏవత్సమైన కారణాలు కాదు, ఏది శాస్త్రం కాదేమో, కోపమో శాస్త్రం కాదు, ప్రేమ శాస్త్రం కాదు. మానవ జీవితంలో సహజం కదా. ఇప్పుడు భార్యాభర్తలు గొడవలు ఉంటాయి, తండ్రి బిడ్డలు గొడవలు ఉంటాయి. ఆ క్షణంలో ఆవేశం వచ్చి తిట్టుకుంటారు, ఆ తర్వాత కామన్ గా మాట్లాడుకుంటారు. వీళ్ళదంతే, అంత మించి ఏం లేదు. అంత మించి ఇన్ని భయంకరమైన కుట్రదారుగా చూడాల్సిన అంశం అయితే ఏం లేదు. ప్రాక్టికల్ గా ఇతనికి మహా ఎమోషనల్. ఇప్పుడు గనక ఎవరో చిన్న పాప ఏదో మాట్లాడిందంటే వెంటనే స్పందించేస్తాడు. మిగతా వాళ్ళు అంత ఓవర్ సెన్సిటివ్నెస్ ఉండదు. ఇతను ఓవర్ సెన్సిటివ్నెస్, ఓవర్ హేట్రేట్ కూడా. తను కక్ష కడితే ఇక రోజు మనకి చిన్నపిల్లలు గనక స్కూల్లో మాట్లాడుకోకూడదు అంటారు చూడండి, ఆ టైప్ లోనే ఉంటది. జగన్ మీద అంత కక్ష ఉంది, అదే సమయంలో చంద్రబాబు మీద ప్రేమ ఉంటది, మోడీ మీద ప్రేమ ఉంటది. రేపొద్దున ఒకవేళ కనుక బీజేపీ రేపొద్దున పొత్తు వేరే కాదనుకుని ఇండివిజువల్ గా పోటీ చేసింది అనుకోండి, అప్పుడు బీజేపీ నిలదీస్తాడు మళ్ళీ. అప్పుడు పొరపాటున వైసీపీ నుండి బీజేపీ కలిసినాయి అనుకోండి, ఇద్దరిని కలిపి ఫుట్బాల్. దానికి కూడా ఇప్పుడు ఏమైనా ఇండైరెక్ట్ సంకేతం ఇచ్చారేమో ఇందులో అనుకున్నాను నేను. మేము మీ వెంటే ఉంటాం, మీకు అండగా ఉంటాం, హామీ ఇస్తున్నాను అన్నారు కదా. అంత పెద్ద పొలిటికల్ ఇదేం కాదు, నాది మామూలుగా చెప్పారా. సాధారణంగా ఏంటంటే ఇతనికి యంగ్స్టర్స్ ఫ్యాన్ ఎక్కువ. అవును, ఇప్పుడు జంజీ గొడవ అనేది ఏదైతే ఉంటుందో ఆ వయసు వాళ్ళే ఇతని ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ వయసులో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువకులకి నేను మోడీ వెంటే ఉన్నాను, మీరు కూడా కాక్రోచ్ లాంటి వాళ్ళలో పడద్దు అనేటటువంటిది. అంటే ఆ
వయసు కలిగినటువంటి పిల్లకాయలకి ఈయన తన వైఖరి ఏంటో చెప్తున్నాడు. అంటే నువ్వు మీరు ఇట్లా చెయ్యండి అని చెప్పడం కాదు, నేను మోడీ వెంటే ఉన్నాను అన్నటువంటి. దాంతో పాటు పెరిగే క్రమంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎదురయ్యే సమస్య. ఇప్పుడు మనం మన అమ్మా నాన్నల మాట విన్నాం, కానీ కాలేజీలు చదివే రోజుల్లో కొన్ని చోట్ల అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఏ చదవాలనుకున్నా, మా నాన్న నన్ను బిఎస్సి చదివించాలనుకున్నారు. ఇంటర్మీడియట్కి వెళ్ళినటువంటి సందర్భంలో మా నాన్న నన్ను బైపీసీ తీసుకోమంటారు, నేనేమో హెచ్ఈసి తీసుకుంటానంట. ఎందుకు అంటే మా నాన్నకి ఓ సైంటిస్ట్, ఒక డాక్టర్ అవడం ఇష్టం. నేనేమంటానంటే ఇప్పుడు ఒకవేళ నేను బైపీసీ తీసుకుంటే నాకు సైన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాదు. నెంబర్ 1, నాకు సైన్స్కి సంబంధించి మా టీచర్ని బట్టి ఎన్ఎస్ మీద బాగా ఇష్టం ఉంది, పిఎస్కి సంబంధించి అంత అవగాహన తక్కువ ఉంది. పాస్ అయిపోతాను, నేను అయ్యాను, 10th వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇంటర్మీడియట్ వీటిట్లో వచ్చేటటువంటి అవి నాకు అంత అంటే దాని మీద అభిమానంగా చేయలేను. సోషల్ అయితే నాకు అభిమానం, హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ కాబట్టి బాగా చేస్తానని నేనంట. దాంతో ఏమొస్తుంది, బిఏ అంటే ఏదో క్లర్కల్ ఉద్యోగం అంటారు నాన్న. దీంట్లో ఏమొస్తుంది, డాక్టర్ చదవాలంటే నేను ఇక్కడ ర్యాంకులు సాధించుకుని ఎంసెట్లు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఫీజులు చూసిన లక్షలు ఉంటుంది, నువ్వు కట్టలేవు, నేను చేయలేను, అంత ర్యాంకులు తేలేను అనేది నేను చెప్పేది. ఇద్దరం అక్కడ అట్లాగా అయ్యింది. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాం, ఆయన ఇదంతా వద్దు బేకాం చదివించని చెప్పారు. సరే ప్రిన్సిపాల్ గారు చెప్పారు కదా బేకాం, సరే అయితే ఇంగ్లీష్ మీడియం అన్నారు. లేదు తెలుగు మీడియం చదువుతానంట నేను దాంట్లో. ఎందుకంటే నేను నిన్నటిదాకా 10th క్లాస్ తెలుగు మీడియంలో చదివి అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియం అంటే ఎట్లా అంటే నేను. ప్రిన్సిపాల్ గారు కూడా ఓకే ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివిద్దాంలే, తర్వాత ఇంగ్లీష్ మీడియం అంటే డిగ్రీలో వేద్దాంలే అని చెప్పారు. ఎనఫ్. ఇట్లాంటి ఒక మధ్య వస్తుంది. ఆ టైంలో ఒక గ్యాప్ ఉంటుంది. ఇదేమి ద్వేషం కాదు. బేసిక్గా ఇప్పుడు ఉన్నటువంటి యువతరం ఎవడైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళలో ఏ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థ అభిజిత్ దుబ్కేకో ఇట్లాంటి వాళ్ళకి కొన్ని పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, కానీ మిగతా స్టూడెంట్స్కి అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. వీళ్ళు చెప్పినటువంటి మాటలు. రెండవది ఏంటంటే అక్కడికి వచ్చిన స్టూడెంట్స్లో కూడా ఎక్కువ మంది వామపక్ష భావజాలికులు, రెండవది కాంగ్రెస్ ఐడియాలజిస్టులు, ఇంకోటి ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అంటే యాంటీ బీజేపీ ఫోర్సెస్ అవన్నీ కూడా. వాళ్ళ మాటల్ని అదేదో జంజీ మాటలు అన్నటువంటి ప్రొజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. జంజీ అందరూ కాదు వాళ్ళు. ఇప్పుడు మనకి ప్రతిసారి మనం కాలేజీలు చదివే రోజుల్లో, మనం స్కూల్లో చదివే రోజుల్లో వామపక్ష భావజాలకు ఉద్యమాలు చూసాం. ఎన్ఎస్యుఐలు, ఏఎస్ఎఫ్లు, ఎస్ఎఫ్ఐలు, ఇట్లా కాంగ్రెస్ వామపక్ష భావజాలకు ఉద్యమాలు చూసాం కదా. మనందరూ వెళ్ళిపోయి దాంట్లో చేరిపోయాము లేదు కదా. మన కాలేజీ మొత్తం మీద 1% ఉంటారు, వాటిట్లో మొత్తం స్టూడెంట్స్ లో 0.5% కూడా ఉంటారు స్టూడెంట్స్ యూనియన్. వాళ్ళు స్టూడెంట్ యూనియన్ కూడా మొత్తం స్టూడెంట్స్ కూడా అంటే ఎట్టాగా. ఇప్పుడు మనం నేనే చెప్పాను ఇంతకుముందు కూడా, యాంటీ రిజర్వేషన్ ఉద్యమం చేశారు, నాకేం రిజర్వేషన్ లేవు, నేను బట్టి ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించే. ఎందుకంటే రిజర్వేషన్లు ఎప్పుడు తీయడరా బాబాయ్, నేను డైరెక్ట్ ఇదే మాట చెప్పారు, రిజర్వేషన్లు ఎప్పుడు తీయడరా ఎలక్షన్లు ఉన్నంత వరకు. ఈ దేశంలో ఎలక్షన్లు ఎత్తే చైనా లాగా నియంతృత్వ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏమైనా తెస్తారేమో, అప్పటిదాకా ఈ దేశంలో ఎవడు రిజర్వేషన్లు ఎత్తేయలేరు. నెంబర్ 1. మనం ఇప్పుడు ఉద్యమం చేయడం వల్ల ఉన్న క్లాసులు పోగొట్టుకుని రిజర్వేషన్లు లేని మనం చదువు కూడా క్లాసు కూడా పోగొట్టుకుంటే రేపు పొద్దున మనం పాస్ కూడా నాశనం అయిపోతుంది ఫ్యూచరు. వద్దురు నాయన అంట నేను. లేదు చేయాల్సిందని గొడవకు దిగారు. నేను వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళతో పాటు బయటికి వెళ్ళేవాడిని, రోజు 45 రోజులు వాళ్ళతో పాటు బయటికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత వచ్చి మళ్ళీ క్లాసులో కూర్చునేవాడిని. నేను కూర్చున్నానని నా క్లాస్లో ఉన్నటువంటి నాతో పాటు ఉంటే ఇంకో 3-4 ఫ్రెండ్స్ ఎవరైతే నా బెంచ్ బ్యాచ్ చదువుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చితే కూర్చొని అక్కడే ఎందుకంటే ఇంటికి వెళితే చదువుకు సంబంధించి మిస్ అయిపోతాం అనేసి అక్కడే కూర్చొని చదువుకుంటుంటే లెక్చరర్లు వాళ్ళకి సెలవు ఉండదు. స్ట్రైక్ అంటే వాళ్ళు ఏమి ఇంటికి పోరు, మనం ఎయిడెడ్ కాలేజీలు కదా. వచ్చి ఏమైనా మీరు ఇక్కడ కూర్చున్నారండి సార్ ఇట్లాగంటే ఏమైనా డౌట్లు ఉంటే అడగండి అంటే డౌట్లు అడగడం బిగించేస్తే వాళ్ళు క్లాసులు చెప్పడం బిగించేసేసారు నిదానంగా ఒకళ్ళకు. ఈ 4-5 మేము కూర్చుంటున్నామని ఆడపిల్లలు వచ్చి కూర్చోవడం బిగించేశారు. అట్లా మా క్లాస్ మొత్తం నడవడం బిగించేది. 10వ రోజుకి మా క్లాస్ ఒక్కటే నడుస్తుంది, వీళ్ళతో పాటు బయటికి వెళ్ళిపోతాం, తర్వాత వస్తాం. మా ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆయన గౌతు, ఈ శివాజీ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు సోమసుందర్ శివాజీ వాళ్ళ ఆయన గౌతు లచ్చన్న గారు ఉన్నారు కదా, ఆయన భక్తుడు మా ప్రిన్సిపల్. కాంగ్రెస్ అనమాట, అభ్యర్థిగా కూడా పోటీ చేసినట్టున్నాడు తర్వాత రోజుల్లో. ఆయనకి మాకు తెలియదు, రాజకీయాలు నాకు తెలియదు ఆ రోజుల్లో. మా ప్రిన్సిపాల్ ఏం చేశాడు, ఈ ఉద్యమం చేసే వాళ్ళని యాకేసి వాళ్ళ క్లాస్కి అటెండెన్స్ పడుతుంది అని చెప్పాడు. మొత్తం కాలేజీ స్ట్రైక్ అని రాయాలని వీళ్ళు కోరుకున్నారు. ఈ క్లాస్ వరకు అటెండెన్స్ పడుతుంది.
వాళ్ళు ఆ కారణంగా మా మీదకి వచ్చి దాడికి దిగారు. మీరు ఎట్లా చెప్పించుకుంటారు, క్లాస్ జరుగుతుండగా వచ్చి. అరే మేము అటెండెన్స్ ఏమని చెప్పలేదురా నాయన. కానీ ఇప్పుడు నేను ట్యూషన్లు ఒక్కొక్క స్టూడెంట్ మా క్లాసులో ఉన్న వాళ్ళందరూ ట్యూషన్ చెప్పించుకునేవాళ్ళు. ఏడాదికి 2,000 రూపాయలు అప్పుడు ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్కి. నేను నా కాలేజీ ఫీజు 350 రూపాయలకే చావాలి. ఫస్ట్ ఇయర్ 550, రెండో ఏడాది 350. ఎవరికి సెలవుల్లో ఏదైనా పని చేసుకుంటే వచ్చిన డబ్బులతో నోట్ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ కొనుక్కున్నటువంటి రోజులే. నాన్ టెక్స్ట్ బుక్లకి డబ్బులు ఇస్తాను. నోట్ బుక్స్ వచ్చేటప్పుడు నేను ఇట్లాగా ఈ క్యాల్కో బుక్స్ అని ఉంటాయి, అంటే మన న్యూస్ ప్రింట్ పేపర్స్ అవి అమ్ముతారు కిలో లెక్కన. అవి కొనుక్కొచ్చుకుని బైండింగ్ షాప్ లో పనిచేసి అక్కడ దాంట్లో భాగంగా అటు జీతం తీసుకుంటే ఇది మా పర్సనల్ గా చేసుకున్నాళ్ళు. ఇలాంటిది చేసుకున్న అలా రూపాయికి తిప్పలు పడ్డటువంటి వాళ్ళం 2,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి నేను ట్యూషన్ ఆడకపోతాను, నేను చేయలేను. కాబట్టి నేను క్లాసులో కూర్చుంటే ఇంత రచ్చ జరిగింది. ఇప్పుడు నేనేంటి గొడవకి దిగిన ఉన్నా, లేదా అవతల స్టూడెంట్స్ యూనియన్ కరెక్టా నేను కరెక్టా అనేది ఇవాళ కూర్చుని డిబేట్ చేస్తే అనవసరంగా వాళ్ళని గెలికే ఉంటాడేమో ఇంకోటి. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన పరిణామాలు అట్లాంటి దాన్ని తిట్టలేదు ఈయన, ఆ మాటల్ని ఉద్యమాన్ని తప్పుబట్టలే ఆయన. అలాగే ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు కూడా ఈయనకి స్టాండ్ ఏంటి? ఎందుకంటే ఈయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా సరే దాన్ని వ్యతిరేకించలేదు, ఈయన స్టాండ్ ఏంటి చెప్పలేదు, జనసేన సైలెంట్ గా ఉంది. ఇప్పుడు మాట్లాడడం ఏంటనేది ఆశ్చర్యం. అంటే జనాలు క్వశ్చన్ చేశారు సోషల్ మీడియాలో, నువ్వు జంజీ హీరో కదా, నీ దగ్గర అంత యూతే కదా, మాట్లాడవా, నువ్వు నోరు మీద ప్రతిదానికి ప్రశ్నిస్తా అంటావు కదా అని. దానికి సమాధానం ఇది నా వైఖరి, నేను మోడీకి సమర్థకుణ్ణి, అక్కడ చేసిన ఉద్యమం కరెక్ట్ కాదు, ఉద్యమం కంటే దూషణలు, మోడీని దూషణ అన్నటువంటిది ఒకటే. ఒక అమ్మాయి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు బ్లూ డ్రెస్ ఆ పక్క నుంచుని వ్యాన్ పిక్ వాడతాం కదా మనం, అదేది మరుగుదొడ్లని, దాంతో జట్టు కట్టి వీళ్ళు అట్టాంటోళ్ళని ఒక వీడియో చేసింది. ఇంకొక అమ్మాయి సైన్యం పక్కంటూ మిడిల్ ఫింగర్ చూపించి ఇంత కారు కోతలు అనేటటువంటిది. పోనీ వీళ్ళు ఏమన్నా పెద్ద మేధావులా, పోనీ నిజంగా స్టడీసా అంటే ఇన్స్టాగ్రామ్ లో పాపులారిటీ కోసం కారు కోతలు కూర్చున్నాడు. ఆ కారు కోతలు వాస్తవంగా చెప్పాలంటే దేశంలోనే ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించిన అని చెప్పాలి. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారు వాళ్ళని, పిల్లల్ని. ఇది బీజేపీ చేయట్లా, ఆర్ఎస్సీ చేయట్లా. పెద్దవాళ్ళు అడుగుతున్నారు, ఏమన్నా నువ్వే కదా మొన్న మోడీని తిట్టింది, సిగ్గుందా నీకు అని ఆడపిల్లల్ని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో భారీ ఎత్తున వాళ్ళని క్వశ్చన్ చేస్తుంటే ఒక్కొక్కళ్ళు వచ్చి క్షమాపణ చెప్తున్నారు. ఆ దశలో ఈయన కొంచెం మేబీ బ్యాలెన్స్ చేసుకున్నట్టున్నాడు, ఎందుకు వచ్చిన గొడవ అని ఎప్పటిదాకా మాట్లాడారు. ఎప్పుడైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఉద్యమం పూర్తి అయిపోయాక వచ్చిన తిరుగుబాటు చూశారు కదా, అప్పుడు ఓహో సొసైటీలో మెజారిటీ ప్రజలు ఆ దోషాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా అని ఈయన కూడా ఒక రకంగా ఈ ఉద్యమం పట్ల మిత్రపక్షాలు కాస్తంత దూరంగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే ఈయన మాట్లాడినట్టు, ఈయన ప్రేమ ఒలకబోసినట్టు కనీసం అది కూడా బాబు గారు కూడా చేయలేదు. అంటే ప్రాక్టికల్ గా ఒకటి, ఈ ఇందులో బీజేపీని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని పిలవలేదు దీనికి. అవును, బీజేపీ ఒంటరిగా ఫేస్ చేసింది. బీజేపీకి అండగా ఉందాం ఈ ఉద్యమంలో వీళ్ళెవరు అనుకోలే. వీళ్ళందరూ ఎవరు అవకాశవాదం వాళ్ళు చూసుకుంటే పోతే బీజేపీ వస్తే కొత్త పక్షం, అప్పుడు వెళ్ళిపోతారు వీళ్ళంతా. అవసరమైతే ముందు కాంగ్రెస్ కు పోలేదేంది, వీళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఎవరు కూడా ఓపెన్ గా ఇందులో ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ప్రొటెస్ట్ కి అనుకోకుండా అనుకుని వచ్చిందో ఐఎన్డీఏ మద్దతు కంప్లీట్ గా వచ్చేసింది. కొన్ని పార్టీల నాయకులు డైరెక్ట్ గానే పాల్గొన్నారు. ఇంకా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అయితే ఇంకొచ్చేసారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీకో నరేంద్ర మోడీకో ఎన్డీఏ పక్షాలు సపోర్ట్ చేయాలి కదా, ఆటోమేటిక్ గా వీళ్ళు మద్దతు ప్రకటించాలి. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఈయన చూపించిన ప్రేమ, కనీసం మోడీ మీద ఈ తరహా వ్యాఖ్యలు చేయడం నాకు బాధ కలిగించింది అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? లేదు, ఇక్కడ చిన్న చేంజ్ ఉంది. విషయం ఏంటంటే కాక్రోచ్ ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీలు కూడా మామూలుగా ఆ టైంలో వాళ్ళు అడుగుతున్నారు అన్నారు కానీ వెళ్ళి మద్దతు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి అసలు నడిపించింది, ఆమ్ ఆద్మీ పార్టీ. ఫ్యాక్టరీ ఏది దాని పేరేమంటారు, ఫ్యాక్సీ వార్ ఓ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ వెళ్ళటం వరకు అంతవరకు నడిచింది. మిగతా కమ్యూనిస్టులు సరే ఎట్లాగో ఉంటారు. ఆ రాజకీయ ఉద్యమంగా జరగల. 20వ తారీఖు ఇన్సిడెంట్ తర్వాత ఓన్ చేసుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ చేశాడు, కాంగ్రెస్ పార్టీ చేశాడు. 21వ తారీఖు వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి దగ్గర కూర్చోవడం. కాబట్టి అది అతను ఎప్పుడైతే క్యాష్ చేసుకోవడం ప్రారంభించాడో అప్పుడు వెంటనే కేజ్రీవాల్ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెళ్ళి
ఉద్యమకారులతో కూర్చుని ఇతను గ్రాప్ చేసేస్తున్నాడని చెప్పి అంటే అక్కడ రాజకీయం జరిగింది. పార్లమెంట్ ముట్టడించాలి అనే దాని వెనక కూడా వీళ్ళు ఎవరు లేదు, వీళ్ళు డైరెక్ట్ కాక్రోచ్ జనతా పార్టీకి బిహైండ్ ద స్క్రీన్ ఆమ్ ఆద్మీ పార్టీ నడిపించింది, అంతే తప్పించి కాంగ్రెస్ ఇలా హస్తమేం లేదు. వీళ్ళందరూ ఏంటంటే చోద్యం చూశారు, సక్సెస్ అయితే కుర్రాళ్ళ వెనకాల ఉందాం, ఫెయిల్ అయితే కనుక కుర్రాళ్ళది బేగి కాదు కదా అనుకో. అంటే మల్లికార్జున ఖర్గే పుట్టినరోజుకి వెళ్ళి అటు నుంచి అంటే మేము సడన్ గా వచ్చేసాం ముట్టడించడానికి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం, అదే టైంలో వీళ్ళు రావడం, ఇదంతా ప్రీ ప్లాన్డ్ కాదా జరిగి? కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అయిపోయి సక్సెస్ అయిపోయిన తర్వాత గొడవ లాఠీ చార్జ్ అయిపోయాక అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి బాగా పబ్లిసిటీ వస్తుంది వరల్డ్ వైడ్ గా, మనల్ని మర్చిపోతారనే ఫీలింగ్ వచ్చింది. అందుకోసం ఆ సాయంత్రం చేసిన ఎత్తుగడ అంతే తప్పించి అంటే నేను అనేది అదే, కేజ్రీవాల్ కూడా అదే అంది, మీరు చేసిన ఉద్యమాన్ని ఆయన క్యాప్చర్ చేస్తున్నాడు అని. అక్కడ కాంగ్రెస్ ఆడిన నాటకం ఏంటంటే ఆ ఉద్యమ ప్రచారాన్ని తను హైజాక్ చేయాలనుకుని అందుకోసం ప్రధానమంత్రి ఇంటి ముందు డ్రామా చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ వాడు ఎవడు రాలేదు అక్కడికి, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి కాక్రోచ్ జనతా పార్టీ స్టిల్ నౌ రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించరా, వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ప్రకటించరా, కేజ్రీవాల్ ఒక్క అతనికే తోడు నిలబడ్డారు వాళ్ళు, అది తేడా. క్రమక్రమంగా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు ఏమన్నా వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే ఒకసారి ఇది వినండి ఒకసారి. నేను అలయన్స్ కోసం ఎందుకు తప్పన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తప్పన పడ్డానంటే, ఈ రోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు, ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుతుంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. అంటే అలయన్స్ గురించి మాట్లాడారు, భారతీయ జనతా పార్టీతో ఎందుకు మనం కలిసి వెళ్ళాలి అనే దాని గురించి ఇంకా చాలానే చెప్పారు. అంటే ఇక్కడ బీజేపీకి ఎప్పుడు నేను సపోర్ట్ అనేదా, ఈయన మాట ఏమన్నా మారుతోందా క్రమక్రమంగా? ఏం లేదండి, ఆయనకు కొంత అపరిపక్వత ఉంది అందులో. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ ని వీళ్ళ ఇచ్చింది రాసి ఇచ్చిందే, ఈయన కూడా చదువుకున్నారు, అక్కడ ఎర్రబస్సు ఈ పాయింట్. వాస్తవంగా ఆ మాట అన్నది ఎవరంటే జగన్ ఈ పాదయాత్ర చేసి వెళ్ళినప్పుడు ఒక మహిళ అంది, మా ఊర్లో పొలాలందరూ తీసేసుకుంటానంటారు, ఎన్ని వేలు అసలు ఈయనకి గాని వీళ్ళందరికీ తెలిసి కూడా డ్రామా ఆడుతున్నారు. కానీ ఒక ఎయిర్పోర్ట్ భారతదేశంలో అతిపెద్దదైనటువంటి ఎయిర్పోర్ట్ స్టిల్ నో హైదరాబాద్ 5,500 ఎకరాలు, శంషాబాద్ ఇక్కడ 15,000 ఎకరాల తోట. అంటే ఏంది అక్కడ ఎయిర్పోర్ట్ కి 15,000 ఎకరాలు ఏం చేసుకుంటారు? ఫస్ట్ ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి అటు తెలంగాణ నుంచినే కాకుండా ఆంధ్ర నుంచి కూడా పోదు మనం. అంటే టోటల్ గా చూస్తే దాదాపు 9 కోట్ల జనాభాకి సంబంధించినటువంటి స్టేషన్ అది శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఆ రోజుల్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు కట్టింది అది, ఇప్పుడు కట్టింది కాదు, అది 3 కోట్ల మంది కోసం కట్టింది కాదు, 9 కోట్ల మంది. ఇంకోటి అది జంక్షన్ పాయింట్ తెలంగాణలో హైదరాబాద్ అనేటటువంటిది. అటు కర్ణాటక బెంగళూరుకు పోవడానికైనా, ఇటు చెన్నైకి పోవడానికైనా, అటు పక్కన ఒరిస్సాకు పోవడానికైనా ఎటైనా జంక్షన్ పాయింట్ కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది కట్టడం అవసరం. అమెరికాకి పోవడానికి, దుబాయ్కి పోవడానికి, ఎటు పోవడానికైనా సరే అక్కడికి వస్తారు ప్రయాణికులు. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ వచ్చేటప్పటికి ఒరిస్సాలో ఎయిర్పోర్ట్ ఉంది, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే ఉంది. ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కావాలి, నో డౌట్. ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కి సంబంధించి ఒక ప్రాక్టికల్గా ఆలోచించాలి. తిరుపతి దిగాల్సినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ విదేశాల నుంచి వచ్చినోడు విశాఖపట్నంలో దిగి తిరుపతి వస్తాడా, బెంగళూరులో దిగి వస్తాడా, చెన్నైలో దిగి వస్తాడా? సింపుల్. అది నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల వాళ్ళందరూ ఐదర్ చెన్నై, బెంగళూరు, ఈ రెండిటికే చాయిస్ ఇంటర్నేషనల్ గా చూసుకుంటే. దాదాపు రాయలసీమ వాళ్ళందరూ అక్కడే, వాళ్ళు విశాఖపట్నం నుంచి ఎందుకు వస్తారు? సింపుల్. కృష్ణా, గుంటూరు ఇటు పక్కన వాళ్ళు విజయవాడ దాదాపుగా ఏలూరు దాకా లెక్క చూసుకున్నప్పుడు ప్రకాశము, ఒంగోలు వీళ్ళందరూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వస్తారు తప్పించి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి ఎందుకు వెళ్తారు? భోగాపురంకి. భోగాపురంలో దిగి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే టైంకి, హైదరాబాద్ దిగి వచ్చే టైంకి దాదాపు 4-5 గంటలు తేడా ఉంటుంది. కాబట్టి అక్కడికి ఎందుకు వెళ్తారు? వైజాగ్కి, భోగాపురంకి. ఇది రెండో కోణం. ఇక అక్కడ ఎవరు ఉంటారు? విశాఖపట్నంలో దిగే వ్యాపారాల కోసం దిగే వాళ్ళు, వాళ్ళ కోసం పనికొస్తారు ఇంటర్నేషనల్ ఫ్లైట్. అది ఇప్పుడు హైదరాబాద్ లో రోజుకి ఒక 150-200 సర్వీసులు ఉంటే ఇక్కడ 20-30 తిరుగుతాయి.
ఇందులో డొమెస్టిక్ ఎక్కువ ఉంటాయి, అంతే. అక్కడ ఇంటర్నేషనల్ 100 దాకా తిరుగుతాయి, డొమెస్టిక్ 250 300 దాకా తిరుగుతాయి హైదరాబాద్. ఇక్కడ 30లో 1 2 ఇంటర్నేషనల్ అవుతాయి. దానికి 1500 ఎకరాలు అవసరమా? 15,000, 1500 కాదు, 15,000 ఎకరాలు. ఇప్పుడు అమరావతిలో అంతా 5,000 ఎకరాలు, 5,000 ఎకరాలు. ఈ 15,000 ఎకరాల దాన్ని అక్కడ ప్రజలు, ఇప్పుడు అమరావతిలో ఎట్లయితే రైతులు అరే మీరు డెవలప్ చేయండి అయ్యా బాబు, స్టెప్ బై స్టెప్ చేయండి, కానీ ఒకేసారి మా భూమి లాక్కుని మమ్మల్ని రోడ్డు మీద పడేసేసి నిన్నదాకా కడుపు నిండా తింటున్న వాళ్ళని వాళ్ళు అకస్మాత్తుగా రోడ్డు మీదకి వచ్చి మేము ఇచ్చే ఏడాదికి ఇచ్చే పరిహారంతో బతకండి అంటే ఎట్ట బతుకుతామన్నారు. అక్కడ కూడా అదే, ఒక రైతు తరతరాలు బతుకుతాడు ఒక ఎకరం మీద. నువ్వు అది లాగేసుకుని నేను పరిహారం ఇస్తానంటే ఆ పరిహారం 4 ఏళ్లలో అయిపోతుంది. వాట్ నెక్స్ట్ వాళ్ళ బతుకు అనేది కదా వాళ్ళ బొంద, ఇది వాళ్ళనేది వీళ్ళు వాళ్ళ బొంద ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ జరుగుతున్నది ఇది. దాంతో ఈ ఆగ్రహం అన్నటువంటిది పెరిగినప్పుడు వాళ్ళు జగన్ని కలిసినప్పుడు సాంత్విక మా జీవితం ఏంటయ్యా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి అంది ఈ మొక్క ఏది ఎర్రబోసు కూడా రాదే మా ఊరికి అని. జగన్ దాన్ని ఈ సమస్యను పరిష్కరించాలి అన్నటువంటిది అతను వ్యతిరేకించిన మాట వాస్తవం. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక మొదటి 2 ఏళ్ళు కూడా అక్కడ దాన్ని ఏమంటారు, కరోనా వచ్చా ఆ గొడవలో ఉండే ఎలక్షన్. తర్వాత 2 ఏళ్ళు 2022 ఎండింగ్ దాకా అతను ఏం చేయలేకపోయాడు, చేయడానికి ఏం లేదు సమస్య. ఆ టైంలో స్కూల్ బాగు చేసుకోవడం ఎట్లాంటివి చేసుకున్నాడు, ఆసుపత్రులు బాగు చేసుకోవడం ఇది. ఎందుకంటే రోజు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఇక్కడ నీకు ట్రీట్మెంట్లకే సరిపోతుంది కదా, తింటం ఉండటానికే సరిపోతుంది. 2022 తర్వాత 23 నుంచి యాక్టివిటీ ఏం చేశాడు, 24 ఎలక్షన్ వచ్చేసాయి, ఏడాదిన్నరే ఇక సరిగ్గా అతని పని. ఆ టైంలో ఎయిర్పోర్ట్ కి సంబంధించి పరిష్కరించాలి మనం అన్నప్పుడు 15,000 ఎకరాలు తీసేసి ఇప్పుడు ఎంత మొత్తం 3,000 ఎకరాలు జిఎంఆర్ వాళ్ళని ఒప్పించాడు. అంతకుముందు వీళ్ళ లెక్క ఏంటి, 15,000 ఎకరాలు జిఎంఆర్కి ఇప్పించేసి అందులో తర్వాత వీళ్ళ లెక్కలేదో వీళ్ళకు ఉంటాయి సిస్టమ్. అలా కాకుండా కట్టాలి కంపల్సరీగా భోగాపురం, బట్ 15,000 ఎకరాలుగా 3,000 2,500 3,000 ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక కట్టడం ఆయన హయాంలోనే శంకుస్థాపన జరిగింది. అది ఆగడం ఏంటి, చంద్రబాబు టైంలోనే డ్రామా జరిగింది. 2019 ఎలక్షన్స్ ఇంకొక 2 నెలలు ఉన్నాయనగా ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. అది కూడా భూసేకరణ పూర్తి చేయాల. జగన్ వచ్చి ఆ భూసేకరణలో మిగతా రైతుల భూములు రైతులకు ఇచ్చేశాడు. ఇచ్చేసి ఆ 2-3 ఎకరాలే పెట్టుకుని అది జిఎంఆర్ కప్పు చెప్పాడు. అప్పుడే ఈ దానికి కావాల్సిన అన్ని అనుమతులు తెచ్చిచ్చాడు. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ జిఎంఆర్ చేసుకుంది, వాళ్ళది పూర్తయింది. ఈయనేమంటాడు, అప్పుడు ఆపేశారు మేము తెచ్చామంటున్నాడు. అతను ప్రారంభిస్తే వీళ్ళు ప్రారంభించారు, అతను శంకుస్థాపన చేశాడు వీళ్ళు ప్రారంభించారు. సరిగ్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన చోట జరగల కన్స్ట్రక్షన్, అది వేరు, ఇప్పుడు జరిగింది వేరు. శంకుస్థాపన ఇక్కడ జగన్ రాయి ఉంటది, శంకుస్థాపన దాన్ని మళ్ళీ పక్కన పడగొట్టారు అప్పుడు గొడవలు. ఇక్కడ శంకుస్థాపన అప్పుడు ఎందుకు జిఎంఆర్ది ఓపెన్ గా వీడియోలో ఉన్నాయి. మీ నాన్నగారి హయాంలో ఇది చేసాము, హైదరాబాద్ ది ప్లస్ ఢిల్లీది కూడా చేసామని ఆయనే చెప్పాడు. ఢిల్లీది కూడా రాజశేఖర్ రెడ్డి జిఎంఆర్కి ఇప్పించాడు ఎయిర్పోర్ట్. ఆ 2 మీ నాన్న హయాంలోనే ప్రారంభించాము, శంకుస్థాపన మీ నాన్న హయాంలో జరిగింది, ప్రారంభోత్సవం కూడా మీ నాన్న చేతుల మీదుగానే జరిగింది. ఇక్కడ ఇది నేను ఈ ఏరియా వాడిని, నా ఏరియాది మీ పుణ్యమాని కడతానని అతను ఓపెన్ గా చెప్పాడు. మీ హయాంలో జరగాలని కోరుకున్నాడు, కాకపోతే అప్పుడే 3 ఏళ్ళు పడుతుందని ఆయన చెప్పాడు. జగన్ 2 ఏళ్లకు పూర్తి చేయవన్నా అని అడిగాడు, సాధ్యం కాదన్నాడు. అప్పుడే జగన్ ఆ స్టేజ్ మీద నుంచి ఆయన వచ్చేసాడు. 2026కి ఇక్కడి నుంచి ఫ్లైట్లు ఎగురుతాయి జరిగింది. అదే ఏముంది అందులో ఆయన ఆపితే మేము చేసాం. ఇది దాంట్లో అంటే అన్నిటికంటే ఈ నినాదం ఎత్తుకున్నారు కానీ ఆ లెక్కన వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు, అది జరగదు ఇది జరగదని, రాష్ట్ర దేశంలోనే జరగదు అన్నారు. నరేంద్ర మోడీ ఉంటే టీ అమ్ముకోవడానికి కూడా పనికిరాడు అన్నారు. ఇవన్నీ ఎన్ని మాట్లాడలేదు వీళ్ళు మాత్రం. కాకపోతే ఇందులో మళ్ళీ క్రెడిట్ చౌర్యం గురించి ఎవరిది వాళ్ళది అన్నట్టు రైట్ చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక చర్చనీయాంశం అయినాయి. అంటే నిజంగా ఆయన మోడీ మీద ప్రేమతో మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఆయన కొత్త రూట్ మ్యాప్ ఏమన్నా వేసుకుంటున్నారు అనేది కూడా చర్చ. ఏం జరుగుతుందో చూద్దాం.